సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్రమ్మలు. సో రీసెంట్ గా నేను చాలా కొత్త వీడియోస్ చేశాను అండ్ ఈ రోజు వీడియో దేని గురించి అంటే రీసెంట్ గా నా ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయింది, ఎంటర్డ్ ఇన్ టు ద సెకండ్ ట్రైమిస్టర్. సో ఐ థాట్ వై నాట్ డూ ఎ వీడియో రిగార్డింగ్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్. ఈరోజు వీడియో దాని గురించే. బై ద వే ఈరోజు ఉన్నాం, ఐ థింక్ బొట్టు జరిగిపోయింది అనుకుంటా. So it's because of the sweat. It's okay. బొట్టు పెట్టుకోవాలంటారా? సో యా, I'm back. బొట్టు పెట్టుకున్నా. సో గాయస్, ఈరోజు కొత్త లిప్స్టిక్ షేడ్ ట్రై చేశాను. రీసెంట్గా మా అన్న గిఫ్ట్ ఇచ్చారు. సో ఆ వీడియో చూసే ఉంటారు. అందులో లిప్స్టిక్ ఆర్ లిప్ బామ్ నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా. ఐ థింక్ ఇట్స్ అ లిప్ గ్లాసర్. సో ఇట్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ షైన్. సో దిస్ ఇస్ ద న్యూ షేడ్. ఐ హోప్ ఇట్స్ గుడ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బేసిక్ గా ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఈ సింటమ్స్ అన్ని చాలా కొత్తగా వింతగా, ఒక పక్క హ్యాపీనెస్ ఇస్తుంది, ఇంకో పక్క సాడ్నెస్ ఇస్తుంది. ఇట్స్ ఏ రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. మీరందరూ ప్రెగ్నెంట్ అయ్యారు అనే విషయం ఎలా తెలిసిందో అనేది కమెంట్ చేయండి. మోస్ట్లీ అందరూ మిస్డ్ పీరియడ్స్ అనే చెప్తారు. సో పీరియడ్స్ కాకుండా ఇంకేమన్నా సిమ్టమ్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పండి. నాకు బేసిక్గా పీరియడ్స్ ఒక 10 days లేట్గా వస్తుంది. అంటే ఎవ్రీ మంత్ ఈ మంత్ పలానా డేట్కి వస్తే నెక్స్ట్ మంత్ అది 10 days తర్వాత రావచ్చు, కొన్నిసార్లు ఇంకా లేట్ అవ్వచ్చు. సో ఇర్రెగ్యులర్ కైండ్ ఆఫ్ పీరియడ్స్ నాకు. సో నాకు ఫస్ట్ సిమ్టమ్ అయితే పీరియడ్స్ కాదు. ఫస్ట్ అయితే నాకు ఒక వెరైటీ సిమ్టమ్. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ ఆఫ్ యూ గైస్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ సిమ్టమ్. నాకైతే ఫస్ట్ నిద్ర. సో దట్ వాస్ మై ఫస్ట్ సిమ్టమ్. నేను మధ్యాహ్నం పూట ఎక్కువ పడుకోను. అప్పుడప్పుడు హస్బెండ్ ఫ్రీగా ఉంటారు, తను ఫ్రీగా ఉంటే వచ్చి పడుకుంటే నేను అప్పుడు పడుకుంటాను. కానీ అలా కాకుండా నేను బేసిక్గా పడుకోను. ఒకవేళ ఆఫ్టర్నూన్ పూట పడుకున్నా నాకు నైట్ నిద్ర వచ్చేది కాదు. ఒకరోజు ఏంటంటే మా హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోయారు. నేను బేసిక్గా నిద్రపోను కదా మధ్యాహ్నం పూట. ఒకరోజు అనుకోకుండా నిద్రపోయాను మధ్యాహ్నం. సో ఐ థాట్ మేబీ బై ఛాన్స్ నిద్రపోయి ఉంటా. అండ్ నైట్ కూడా బాగానే నిద్రపోయా. సెకండ్ డే కూడా మళ్ళీ మధ్యాహ్నం పడుకున్నాను. థర్డ్ డే కూడా మళ్ళీ మధ్యాహ్నం పడుకున్నాను. అండ్ అప్పుడు బేబీ చాలా చిన్నగా ఉంటుంది మన గర్భసంచిలో. అంత చిన్నగా ఉన్న ఆ టైంలోనే నాకేదో వెయిట్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అంత చిన్నగా ఉన్న ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ బేబీ వెయిట్ ఆర్ ద గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల ఏమో మరి తెలియదు. చిన్న వెయిట్ అనేది అనిపించింది. సో కొంచెం గజిబిజిగా అనిపించింది. సో ఐ ఫెల్ట్ సంథింగ్ ఫిషీ. ఏమవుతుందో నాకు అర్థం కాలేదు. ఏంటి మధ్యాహ్నం ఇలా నిద్రపోతున్నాను, నైట్ టైం కూడా బాగానే నిద్రపోతున్నాను, మళ్ళీ 2 పూట్ల నిద్రపోతున్నాను, సంథింగ్ ఇస్ రాంగ్ అని అర్థమైంది. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఇఫ్ ఐఎమ్ ప్రెగ్నెంట్. అప్పుడు నేను గూగుల్లో టైప్ చేసి చూశాను ఈ స్లీపింగ్ ఎ సిమ్టమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని. అంటే యా, ఇట్స్ కామన్. కొంతమంది నిద్రపోతారు, సిగ్గా ఫీల్ అవుతారు, టయర్డ్గా ఫీల్ అవుతారు, సో నిద్రపోతారు. ఇట్స్ అ కామన్ సిమ్టమ్ అని ఉండింది. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఫస్ట్. సో పీరియడ్స్ బేసిక్గా లేట్గా వస్తుంది కాబట్టి నాకు అప్పటికి డౌట్ రాలేదు. మేబీ పీరియడ్స్ వస్తుందేమో అనుకున్నాను. సో దట్స్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ ఐ వాస్ ప్రెగ్నెంట్. సో అలా నిద్రపోవడం వల్ల డౌట్ వచ్చి ఇలా మా హస్బెండ్తో చెప్పాను. దట్స్ వెన్ వి స్టార్టెడ్ టెస్టింగ్. బ్లడ్ టెస్ట్ చేసాం. సో అలా కన్ఫర్మ్ అయింది. సో దట్ వాస్ మై ఫస్ట్ సిమ్టమ్. మరి మీరు ప్రెగ్నెంట్ అని ఎలా తెలుసుకున్నారు అనేది చెప్పండి కమెంట్స్ లో. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ సిమ్టమ్స్ నాకు కూడా సేమ్ అని చెప్పండి. సో దట్ ఐ విల్ ఫీల్ హ్యాపీ నాతో పాటు ఎవరో ఒకళ్ళు జర్నీలో సిమిలర్ సిమ్టమ్స్ తో ఉన్నారు అని. అండ్ నెక్స్ట్ సిమ్టమ్ ఏమో వచ్చేసి ఐ థింక్ గ్యాస్. నాకు గ్యాస్ ట్రబుల్ దానికి ముందు కూడా ఉంది, బట్ అంత ప్రాబ్లమాటిక్ గా ఏం లేదు, ఎప్పుడో ఒకసారి వచ్చేది. సో ఈ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వడంతో గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా బాగా ఎక్కువైంది. నేను ఫుడ్ కూడా మరీ ఎక్కువ తిన్ను, మరీ తక్కువ తిన్ను. లైక్ మోడరేట్ అమౌంట్ తీసుకుంటాను. సో మోడరేట్ అమౌంట్ తింటా ఉంటాను. బట్ ఐ డింట్ అండర్స్టాండ్ ఈ గ్యాస్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది, ఎక్కువ తినడం వల్ల లేకపోతే తక్కువ తినడం వల్ల. కానీ నాకేమో ఎక్కువ తిన్నట్టు అనిపించట్లా, తక్కువ తిన్నట్టు అనిపించట్లా. మరి వాట్స్ ద ప్రాబ్లం, వేర్స్ ద ప్రాబ్లం అని అసలేం అర్థం కాలేదు. సో ఈ గ్యాస్ ఒక వింత అనుభూతి. సో అది చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది చాలా రోజులు. ఆల్మోస్ట్ 2.5 months వరకు ఈ గ్యాస్ ప్రాబ్లం అయితే ఉండింది ఫస్ట్ ట్రైమిస్టర్ లో. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. ఎప్పుడు చూసినా గ్యాస్ ఉండేది, బర్బ్స్ వస్తూ ఉండేవి. సో
అసలు అల్టిమేట్ గా వచ్చేవి, ఇలా వస్తానే ఉండేవి. సో ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్. ఇట్ మేడ్ మీ లిటరల్లీ వెరీ వీక్ అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ అప్పుడు చాలా వీక్ అయిపోయాను. సో చెప్పాను ఆల్రెడీ, వీడియోస్ అందుకే చేయలేదని, నాకు అస్సలు ఓపిక ఉండేది కాదు ఆ టైంలో. సిక్నెస్ ఒకటే ఉంది, కాకపోతే వేరే ప్రాబ్లం ఏం లేదు. లైక్ అందరికి యూజువల్ గా వామిటింగ్స్ ఎక్కువ ఉంటది ఫస్ట్ ట్రైమిస్టర్ అప్పుడు. సో యా, వేర్ డిడ్ ఐ స్టాప్? సో నాకు అందరికి ఉన్నట్టుగా వామిటింగ్ ప్రాబ్లం అంతగా లేదు. బేసిక్ గా అందరికి 3rd మంత్ లేకపోతే 4th మంత్ ఆర్ 5th మంత్ కల్లా మొత్తం వామిటింగ్సే ఉంటాయి. సో నాకు వామిటింగ్ ఇష్యూ పెద్దగా రాలేదు. 2nd మంత్ దాకా నాకు వామిటింగే రాలేదు. సో నేను అనుకున్నా ఇంకా నాకు వామిటింగే రాదేమో. అందరు వచ్చి అడిగే వాళ్ళంటే చుట్టాలంతా వచ్చి వామిటింగ్ ఉందా అమ్మా, వామిటింగ్ ఉందా అంటే నేనే లేదు లేదు అనేదాన్ని. బట్ వామిటింగ్స్ అనేవి ఉండింది. నాకు 3rd మంత్ లో స్టార్ట్ అయింది వామిటింగ్స్ అనేది. అండ్ 3rd మంత్ 4th మంత్ ఫస్ట్ వీక్ తో ఎండ్ అయిపోయింది. సో ఇట్ వాస్ వెరీ లెస్. అది కూడా నాకు ప్రతిరోజు ఉండేది కాదు. అందరికి యూజువల్ గా పొద్దున పూట ఉండేది వామిటింగ్స్. సో పొద్దున్న వామిటింగ్ చేసుకుంటారు, ఒకేసారి తిన్న వెంటనే చేసేసుకుంటారు కొంతమంది. సో నాకు పొద్దున్నంత ఇష్యూ ఉండేది కాదు. పొద్దున్న బాగానే ఉండేదాన్ని. మధ్యాహ్నం అయ్యేసరికి మొత్తం గ్యాస్ వచ్చేసేది. సో మధ్యాహ్నం పడుకొని లేచాక సాయంత్రం ఫ్రూట్స్ ఏవో ఒకటి తింటాను. సో ఆ ఫ్రూట్స్ తిన్నాక అరౌండ్ 8 o'clock 9 o'clock లేకపోతే డిన్నర్ తర్వాత ఆ టైంలో నాకు ఎక్కువ వామిటింగ్స్ వచ్చేవి. సో దట్ వాస్ ఏ పెక్యులియర్ కైండ్ ఆఫ్ సిమ్టమ్ అని చెప్పొచ్చు. బికాస్ అందరు ఇలా పొద్దున పూట ఉంటుంది అంటారు, నాకు మాత్రం రాత్రి పూట ఉండింది. అప్పుడప్పుడు అర్ధరాత్రి 12 o'clock కూడా ఉండేది. సో బట్ డైలీ ఒకసారి వామిటింగ్ చేసుకునేదాన్ని. డైలీ కూడా కాదు, రోజు మార్చి రోజు. సో ఇట్ వాస్ లైక్ ఆల్టర్నేటివ్ డేస్ ఒకటే నాకు వామిటింగ్ ఉండేది. ఈ రోజు ఉంటే రేపు ఉండేది కాదు, అవతల ఎల్లుండి ఉండేది. సో ఇట్ వాస్ లైక్ దట్. అప్పుడప్పుడు 2 సార్లు చేసుకున్నా, బట్ ఎక్కువ ఎప్పుడో ఒకసారి చేసుకున్నా అంతే. సో వామిటింగ్ తో పెద్ద ఇష్యూ నాకేం రాలేదు, ఎక్కువ గ్యాస్ ట్రబులే ఉండింది. దీస్ వర్ ద మెయిన్ సిమ్టమ్స్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి టంగ్ కి టేస్ట్ తెలీదు. లైక్ ఫుడ్ క్రేవింగ్స్ బాగా ఎక్కువ ఉంటది ఈ టైంలో. ప్రెగ్నెన్సీ అప్పుడు అంటారు కదా ఫుడ్ క్రేవింగ్స్ బాగా ఎక్కువ ఉంటదని. సో నేను కేరళలో ఉన్నా కాబట్టి, నేను ఆంధ్ర ఫుడ్ తిని ఎక్కువ పెరిగాను కాబట్టి నాకు ఆంధ్ర ఫుడ్ క్రేవింగ్స్ బాగా ఉండేవి అక్కడ. సో అక్కడ ఆంధ్ర ఫుడ్స్ దొరకవు కూడా. సో ఇట్ వాస్ వెరీ హార్డ్. ఎలాగో అలా ఉన్నాను. ఇప్పుడు ఆంధ్రాలో ఉంటున్నాను కాబట్టి హ్యాపీగా ఆంధ్ర ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను, తింటున్నాను. సో దట్ వాస్ అనదర్ సిమ్టమ్ ఫర్ మీ. అంటే తినాలని అనిపించేది, చాలా తినాలని క్రేవింగ్స్ ఉండేవి, కానీ తినబుద్ధి కూడా కాదు. బికాస్ టంగ్ లో ఆ టేస్ట్ అనేది ఉండదు. లైక్ ఫీవర్ వచ్చినప్పుడు మనకు ఉంటది కదా సమ్ బిటర్ టేస్ట్. సో అలా ఉంటది. సో తినాలని అనిపించినా తినబుద్ధి కాదు. తిన్నా ఒకవేళ గ్యాస్ వస్తుంది, తినకపోయినా గ్యాస్ వస్తుంది. సో మొత్తానికి ఇట్ వాస్ వన్ హెల్ అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఎండ్యూర్. అనుకున్నంత ఈజీ కాదు. బేసిక్ గా ఫీవర్ వస్తే ఫీవర్ ఎక్స్పీరియన్స్ అవుతాం, లేకపోతే ఫీవర్ ప్లస్ కోల్డ్ వస్తుంది, లేకపోతే ఫీవర్ ప్లస్ పీరియడ్స్, ఇట్స్ ఓకే. బట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఒకటి కాదు, మినిమం ఒక 5 to 6 సిమ్టమ్స్ ఉంటాయి మనలో. ఒకే మంత్ లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. అది కూడా 2 to 3 months అదే సిమ్టమ్స్ కంటిన్యూ అవుతాయి. సో ప్రతిరోజు ఆ సిమ్టమ్ ఫేస్ చేసుకొని ముందుకెళ్ళాలంటే ఇట్స్ వెరీ హార్డ్, నాట్ యాజ్ ఈజీ యాజ్ వి థింక్. అండ్ ఇంకొంతమందికి అయితే 9 months దాకా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది కూడా నాకు తెలియదు. బట్ ఏ బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. నాకు ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడు ఐఎమ్ గుడ్ ఫైన్. కొంతమందికి హెడ్ ఏక్ ఉంటుంది, నాకు కూడా హెడ్ ఏక్ అనేది బీభత్సంగా ఉండింది. స్టార్టింగ్ అయితే అసలు లేదు, 2nd మంత్ దాకా. 3rd month అయ్యేసరికి అనదర్ సిమ్టమ్ వాస్ హెడ్ ఏక్. నాకు హెడ్ ఏక్ ఎలా అంటే, నాకు ఇంతకు ముందు కూడా హెడ్ ఏక్ ఉంది. సో ప్రెగ్నెన్సీలో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ హెడ్ ఏక్ వచ్చింది. కొన్నిసార్లు ఇక్కడ హెడ్ ఏక్ అనేది వస్తుంది, ఇంకొన్నిసార్లు ఈ పైన ఈ ఏరియాలో వస్తుంది, ఇంకొన్నిసార్లు ఈ నెక్ ఏరియాలో హెడ్ ఏక్ వస్తుంది. నెక్ కి నాకు తెలిసి నిద్రపోయే పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల నెక్ పట్టేసిద్దో సంథింగ్ లైక్ దట్. నెక్ ఉండేది, సో పైన ఉండేది, ఇక్కడ ఉండేది. అప్పుడప్పుడు ఈ చీక్ బోన్స్ దగ్గర పెయిన్ ఉండేది. సో లిటరల్లీ ఇట్ వాస్ లైక్ ఆల్ ఓవర్ మై ఫేస్. సో హెడ్ ఏక్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ సిమ్టమ్. అది కూడా కొంతమంది 2nd ట్రైమిస్టర్ అప్పుడు యూజువల్ గా ఎక్స్పీరియన్స్ అవుతారు. నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే 3rd month అప్పుడు స్టార్ట్ అయింది. చాలా బీభత్సంగా ఉండేది. సో ఇవే మెయిన్ గా నా ఫస్ట్ ట్రైమిస్టర్ సిమ్టమ్స్ అంటే. సో మీరు కూడా ఇదే సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఎక్స్పీరియన్స్ చేశారా అనే దాని గురించి కమెంట్స్ లో చెప్పండి. సో ఈ వీడియో ఎప్పుడో పెడతానని చెప్పాను, బట్
ఇప్పుడే మూడ్ వచ్చింది పెట్టడానికి. ఇన్ని రోజులు నాకు కొంచెం హెడేక్ ఉండింది, సో దట్స్ వై ద డిలే హ్యాపెన్. సో యా, దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ వీడియో. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. ఇఫ్ యూ డూ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెవరన్నా మదర్హుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మేబీ హెల్ప్ఫుల్ అవుతుంది ముందే ప్రిపేర్ అవ్వడానికి. అండ్ ఇంకా ముందు వచ్చే వీడియోస్లో ప్రెగ్నెన్సీ గురించి, లైక్ ఫుడ్స్ ఏమేమి తీసుకోవాలి, లైక్ ఫుడ్స్ ఏం కన్స్యూమ్ చేయకూడదు, వీటి గురించి కూడా చెప్తాను. అండ్ ఇంకా ఎక్సర్సైజెస్ ఏమేమి చేయాలి ప్రెగ్నెన్సీ టైంలో, సో ఇవి కూడా త్వరలో ఇలాంటి వీడియోస్ కూడా వస్తాయి. సో మదర్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. I hope you would love my videos, upcoming videos. Thank you for watching. Love you guys.